సఖీ ఫ్యాషన్స్. సో సఖీ ఫ్యాషన్స్ లో ఎవ్రీడే మనం లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాం కదండి. మరి ఈ రోజు కూడా మనకు బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ నేను ముందుకు వచ్చేసాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్. ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్న సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనం ఇంతకు ముందు బోల్డ్ అని వెరైటీస్ చూసాం. బట్ ఇదేంటంటే ఈ వీక్ 20 రన్ అవుతున్న లేటెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సారీ అండి చక్కగా మనకి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. కాంట్రాస్ట్ అయిన కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి ఒక సాఫ్ట్ ఫినిషింగ్ ఉన్న సాటిన్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా ఒక 4 ఇంచెస్ వరకు మనకి ప్యాచ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. దాని కింద నుంచి అంతా కూడా మనకి ఒక 1/2 ఇంచ్ వరకు బనారస్ గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. 3 సైడ్స్ కూడా మనకి ఈ బార్డర్ ఆల్ ఓవర్ సారీ తో కూడా రన్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో తీసుకుంటే కూడా చక్కగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ మనకి వీవింగ్ పార్ట్ లో ఒక సర్కిల్ అనేది రన్ చేస్తూ దాంట్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. సో సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి చాలా లెంతీగా ఫ్యాన్సీగా గ్రాండ్ గా ఉండే విధంగా ఉంటుందండి. ఏంటంటే మెయిన్ మనకి లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ లో ఈ సారీ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సారీకి మనకి బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనకి బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సో కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కనుక ఈ సారీ కాంబినేషన్ కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇవన్నీ కూడా ఎక్కువగా హాఫ్ సారీస్ కి కానీ అలాగే క్రాప్ టాప్స్ కి కానీ అలాగే ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్రాక్స్ కి కానీ ట్రెండీగా రన్ అవుతున్న వెరైటీ అని చెప్పొచ్చు. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఏంటి పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది, డిజైన్ అంతా కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. బట్ ఏంటంటే కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. పై కూడా తీసుకుంటే మనకి ఒక 4 ఇంచెస్ వరకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో 3 సైడ్స్ కూడా బార్డర్ రన్ చేస్తూ ఇచ్చారు. కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వరకు మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది. సారీ బేస్ అంతా కూడా డబల్ కలర్ షేడ్ లో వస్తుందండి. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ లో వస్తుంది. సో దాని వల్ల మనకి కలర్ వచ్చేసి పీచ్ కలర్ షేడ్ లో వస్తుంది. సో దీనిపై నుంచి అంతా కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ రన్ చేశారు. దాని కింద నుంచి అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ రన్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇంటి డిస్టెన్స్ తో దగ్గరగా చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తూ ఇచ్చారు. సో పళ్ళు పార్ట్ లో కూడా మనం ఏదైతే షోల్డర్ పార్ట్ లో బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్న బార్డర్ చూసామో అదే బార్డర్ రన్ చేస్తూ ఫ్యాన్సీ టాసిల్స్ అనేవి మనకి పళ్ళుకి హైలైట్ చేయడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. కాంట్రాస్ట్ అయిన కాంబినేషన్ లో హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఏంటంటే మనకి లో ప్రైస్ లో డిజైన్ చేసిన వెరైటీ అండి. ఇప్పుడంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కాబట్టి పెట్టుబడులకి ఇలాంటి వెరైటీస్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి సేమ్ డిజైన్ లో మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి పింక్ అనేది కాంట్రాస్ట్ తీసుకోవడం జరిగింది. 3 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక 3 to 4 ఇంచెస్ వరకు ప్లెయిన్ బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. ఒక 1/2 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ జరీ బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. దానిపై నుంచి అంతా కూడా మనకి ఒక సర్కిల్ బుట్ట అనేది గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేయడం జరిగింది. సో సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఫ్యాన్సీగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ లో లేటెస్ట్ గా రన్ చేసిన న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ అయిన పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. చాలా డిఫరెంట్ అయిన కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంటుంది కలర్ షేడ్ కూడా. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనం బ్లూ కలర్ కాంబినేషన్ రన్ చేస్తూ తీసుకున్నాం. 3 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్స్ లో వస్తుంది. పళ్ళు పార్ట్ లో కింద బార్డర్ లో షోల్డర్ బార్డర్ లో సేమ్ బార్డర్ ఉంటుందండి. సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కూడా చక్కగా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ మిక్స్ చేస్తే ఈ కలర్ ఇంత కలర్ వస్తుంది. అండ్ దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ క్యూట్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక సర్కిల్ డిజైన్ ఫామ్ చేశారు. దాని కింద నుంచి అంతా కూడా చిన్నగా ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు. ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఏదైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉందో అది రావడం వల్ల సారీ అంతా కూడా ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. సో సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందండి. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి జస్ట్ టాజిల్స్ తో మనకి ఫ్యాన్సీ టాజిల్స్ తో పళ్ళు రన్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి 2 సైడ్స్ కూడా బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ డిజైన్ లో మనం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. ఫస్ట్ సారీ మనం బ్లూ కలర్ సారీ మనకి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చాయి కదా. ఇదేంటంటే పింక్ కలర్ సారీ బార్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయిన బ్లూ కలర్ షేడ్ లో ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఒక 4 ఇంచెస్ ఉన్న బార్డర్స్ అనేవి మనకి 3 సైడ్స్ కూడా ప్యాచ్ బార్డర్ ఇవ్వడం జరిగింది. మిడిల్ పార్ట్ బేస్ అంతా కూడా చక్కగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీనిపై నుంచి అంతా కూడా గోల్డ్ కలర్ జరీ యూజ్ చేస్తూ క్యూట్ గా ఒక సర్కిల్ డిజైన్ రన్ చేస్తూ దాంట్లో పింక్ కలర్ ఫిల్లింగ్ తీసుకున్నారు. అలాగే మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీ రన్ చేస్తూ ఇచ్చారు. ఆల్ ఓవర్
ఓవర్ సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. చూడటానికి చాలా గ్రాండ్ గా ఉంటుందండి. వెయిట్ పరంగా తీసుకున్న లైట్ వెయిట్ లో లో ప్రైస్ లో డిజైన్ చేసిన లేటెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. ఫ్యాన్సీ యూస్ కి చాలా బాగుంటుంది. అండ్ మనం పళ్ళు పాటలో కూడా మనకి జస్ట్ ఫ్యాన్సీ టాచెస్ తో మనకి పళ్ళు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ప్రిఫర్ చేశారు. హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందండి, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. మనకి ప్యారెట్ గ్రీన్ కి పింక్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉన్న బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ వరకు రన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. శారీ బేస్ అంతా కూడా చక్కగా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. దానిపై నుంచి అంతా కూడా మనకి ఒక గోల్డ్ కలర్ జరీ సర్కిల్ అనేది రన్ చేస్తూ దాని కింద నుంచి అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ బుట్టి అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇంతే లెంత్ డిస్టెన్స్ తో చాలా గ్రాండ్ గా ఉంటుందండి. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా కాంట్రాస్ట్ అయిన పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్యాన్సీ టాసల్స్ రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, ఇలాంటి బోల్డ్ అనే వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో హోల్సేల్ ప్రైసెస్ లో సఖీ ఫ్యాషన్స్ లో మీ సొంతం చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా మీ అందరూ కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి ఏఎస్ రావ్ నగర్ హై టెన్షన్ రోడ్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పక్కన మనకి కాంటాక్ట్ నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ కి కనుక కాల్ చేస్తే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అలాగే డెఫినెట్ గా యూట్యూబ్ లో సఖీ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన మరి బెల్ బటన్ ఉంటుందండి. ఆ బెల్ బటన్ ని కనుక యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా మనం అప్డేట్ గా ఉండొచ్చు. అలాగే మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఎపిసోడ్ లో ఏవైతే శారీస్ పెడుతున్నామో ఆ ఎపిసోడ్ లో శారీస్ చూపించిన శారీస్ మాత్రమే ఫోటోస్ పెట్టడం జరుగుతుందండి. వేరే ప్రీవియస్ ఎపిసోడ్ ఫోటోస్ కావాలని అనుకుంటే డెఫినెట్ గా మీ అందరూ కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాటితో పాటు ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవచ్చు. ప్రైసెస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ లో చూస్తూనే ఉంటారు. సో డెఫినెట్ గా కలెక్షన్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. డెఫినెట్ గా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించిన ఫ్యాన్సీ వెరైటీ. సో ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1050 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. మరొక ఎపిసోడ్ తో మరిన్ని 20 కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే